కల్తీ మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నాం. ఆహారం కల్తీ, నీళ్లు కల్తీ, ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం ఇదే తంతు రాష్ట్రంలో నడుస్తా ఉంది. మరి ఈ రోజున చూస్తా ఉన్నాం కల్తీ పాలు. ఈ కల్తీ పాలకు సంబంధించి రాజమండ్రిలో ఈ రోజు 19 మంది మరి అడ్మిట్ అయినటువంటి పరిస్థితి. అందులో 5 చనిపోయారు. ఇంకా కూడా కొంతమంది ఈ కల్తీ పాల వల్ల చనిపోయారని అంటున్నారు. మరి దాని గురించి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అఫీషియల్ గా కూడా నంబర్స్ అనేది ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తా ఉన్నారు. మరి ఏంటి ఈ కల్తీ పాల నేపథ్యం అని చూస్తే మరి నిన్న నుంచి మనం చూస్తా ఉన్నాము. ఈ కల్తీ పాల వ్యవహారము, ఈ కల్తీ పాలకు సంబంధించి వ్యక్తులు చనిపోతున్నారు, ఈ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారని చెప్పి రాజమండ్రిలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గురించి రైజ్ చేసి ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు అధికారులు, ప్రభుత్వము, అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దీన్ని టేకప్ చేసినట్టుగా చేసి ఏదో హడావిడి నడిపించినటువంటి వైనం రాష్ట్రంలో అందరూ కూడా చూశారు నిన్న. మరి జెన్యూన్ గా బాధ్యత గనక ఉండుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడక ముందే ఎందుకు ఎటువంటి చర్యలు గాని ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు?